నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. క్రికెట్ గ్రౌండ్స్లో భారత టీంను సక్సెస్ఫుల్గా నడిపించి ప్రజలతో హీరో అనిపించుకున్నాడు ధోని. అనిపించుకొని ఇప్పుడు నిజంగానే హీరో అవుతున్నాడా, నిజంగానే బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడా తన డెబ్యూ ఫిల్మ్కి అని అయితే ఇప్పుడు ఫుల్గా డౌట్లు అయితే అందరికీ రైజ్ అవుతున్నాయి. మనకు తెలిసినట్టుగానే ఆయన బయోగ్రఫీ, ఆయన లైఫ్ బయోగ్రఫీ అయితే ఎంఎస్ ధోని అనే ఫిల్మ్ అయితే ఆల్రెడీ మనకు బాలీవుడ్లో రిలీజ్ అయిపోయిందండి. కానీ ఇప్పుడు ధోనినే స్వయంగా ఒక ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నాడు అని అయితే రీసెంట్గా వచ్చిన మన వెరీ సూపర్ స్టార్, మన ఫేవరెట్ హీరో మాధవన్ గారు మరియు ధోని ఇద్దరు కలిసి అయితే ఒక టీజర్లో కనిపించారు. దీంతో ధోని ఫ్యాన్స్ అయితే అస్సలు ఆనందాన్ని అయితే ఎవ్వరూ పట్టలేకపోతున్నాం. సో ఆ టీజర్లో మనకి ఇప్పుడు ఎంఎస్ ధోని మరియు మాధవన్ అయితే ఒక మంచి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ల లాగైతే కనిపిస్తున్నారు. మంచి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ప్రాపర్గా ఒక రైఫల్తో అయితే కనిపిస్తున్నారు. అసలు నిజంగానే ఎంఎస్ ధోని ఇది అసలు ఫిలిమా లేకపోతే వెబ్ సిరీసా, నిజంగానే ధోని ఇలా ఒక ఫిలిం తీస్తున్నారా అన్న డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసినట్టయితే ఇప్పుడు ఎంఎస్ ధోని మామూలుగా యాడ్స్ తీస్తూ ఉన్నారు. ఒక తమిళ్ ఫిలింలో అయితే ఒక గెస్ట్ అపియరెన్స్గా అయితే వెళ్ళారు, కానీ ఫిలిం ఎప్పుడూ చేయలేదు. సో ఇప్పుడు ఇలా సడన్గా ది చేంజ్ అనే టీజర్లో మాధవన్ మరియు ఎంఎస్ ధోని అయితే కలిసి నటిస్తున్నారు అన్న ఊహాగానాలు అయితే రేకెత్తాయి ప్రస్తుతానికి. మరి ఇప్పుడు మనం చూడాలి అసలు ఏంటి, ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మనకేమీ అందలేదు. ప్రస్తుతానికైతే ఇది లూసిఫర్ సర్కస్ ప్రొడక్షన్స్ వాళ్ళైతే, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళైతే ఈ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఇప్పుడు ద చేజ్ టీజర్ని చూసి జనాలైతే ఫుల్గా పిచ్చెక్కిపోయారు. ఇప్పుడు మరి చూడాలి ధోని యాక్టింగ్ ఎలా ఉండబోతుందో. ఆయనకు ప్రొడక్షన్ హౌస్ ఉందని మనకు తెలుసు, ఆయన ఒక సూపర్ క్రికెటర్ అని మనకు తెలుసు, ఆయన యాడ్స్ తీస్తారని మనకు తెలుసు. కానీ ఒక హీరోగా ఆయన ఎలా ఉంటారు అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో ఇప్పుడు మనకు తెలిసిందే ధోని అయితే 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి అయితే రిటైర్ అయిపోయారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఐపీఎల్లో కూడా చివరిసారిగా 2025లో మనకి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారని మనకు తెలుసు. మరి ఇప్పుడు ఈ కొత్త ఎంట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిందే. అసలు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ గైజ్ అనేది మాకు కమెంట్ సెక్షన్లో తెలపండి.